శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్నారు పోలీసులు. బలవంతంగా జీప్లో ఎక్కించి ఇంటికి తరలించారు. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్నారు పోలీసులు. బలవంతంగా జీప్లో ఎక్కించి ఇంటికి తరలించారు. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. సునీల్, చెప్పండి, రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాం ఎరువుల కొరత కనిపిస్తోంది. రైతులంతా క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. ఎక్కడైనా ఎందుకు ఈ కొరత ఉంది అని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఎరువులు కొరత సమస్య పరిష్కరించాలని కోరుతూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళన చేపట్టారు. ఏదే ఆందోళన గేట్ వద్ద ఆందోళన చేపట్టుతున్న తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకొని మొత్తం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అనేక మంది రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అతి వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఈ ఎరువుల కొరతతో మరింత ఇబ్బంది పడుతున్నారు. అయితే వచ్చిన ఎరువులను కూడా టీడీపీ నేతలతో పాటు టీడీపీ కార్యకర్తలు ఇళ్ల వద్ద ఉంచుకొని కృత్రిమ ఎరువు కొరతను సృష్టిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు సకాలంలో ఎరువు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఎరువుల కోసం ప్రైవేట్ వ్యాపారస్తులను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎరువు కొరతను సమస్య పరిష్కరించాలని కోరుతూ తమ్మినేని సీతారాంతో పాటు జిల్లాలో అనేక మంది నాయకులు కూడా ఏదైతే ఆందోళన చేపడుతున్నారు. తమ్మినేని సీతారాం అందులో భాగంగానే ఆందోళన చేపడితే ఈ నేపథ్యంలో ప్రధానంగా తమ్మినేని సీతారాం అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకుని బలవంతంగా జీప్లో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎరువులు అందడం లేదు. చాలా మంది రైతులు క్యూ లైన్లలో ఉంటున్నారు. అయితే దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అంటూ కూడా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. అటు రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలో ఎరువులు వీటన్నింటినీ రైతులకు అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. దీన్ని ప్రశ్నిస్తూనే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్మినేని సీతారాం. ఆయన ఆందోళనను అడ్డుకున్నారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేసి బలవంతంగా జీప్లో ఎక్కించారు. ఆ తర్వాత హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి తమ్మినేని సీతారాం బయటకు రాకుండా ఆయన ఇంటి చుట్టూ కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూర్చోండి సార్.